మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి వెంకటాపూర్లో 10 లక్షల నిధులతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లాకు 40 మహిళా సమైక్య భవనాలను ఇచ్చామన్నారు సీతక్క. అధికారులు మహిళా సమైక్య భవనాలను త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మరి మహిళా సంఘాలు మహిళలు కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి ఎక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒకవైపు మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు మహిళా సంఘాలకు అత్యధికంగా లోన్లు ఇచ్చి వ్యాపారాలు కూడా పెడితే ఇప్పటి వరకు 4,70,000 మంది ఈ 2 సంవత్సరాలలో మంచిగా షాప్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలంటే ఎక్కడెక్కడికో పోయి అడగాల్సి వస్తుందని ఒక్కొక్క భవనానికి 10 లక్షల్లాగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ములుగు నియోజకవర్గ జిల్లాలో 40 భవనాలు ఈ సంవత్సరం ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి 500 మంది పడేటట్టుగా ఒక డయాస్ కూడా లోపటేసి ఒక పెళ్ళి చిన్న ఫంక్షన్లు చేసుకున్న మెయింటెనెన్స్ కూడా 5,000 3,000 ఇచ్చే వాళ్ళ సంఘానికి వస్తాయి. అట్లాంటి ప్లాన్ చేయండి. ఇట్లాంటి పెద్ద పెద్ద ఊర్లలో చిన్న చిన్నది ఏ వాడకుండా చిన్నగానే ఉంటుంది. ఓ 5-6 వివోలు కలిపి ఒకటి లేదా 3-4 కలిపి ఒక దగ్గర కడితే ఓ 500-600 మంది కూర్చొని ఏదైనా ఫంక్షన్ పెళ్ళో ఏదో చిన్న మెయింటెనెన్స్ పెద్ద మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. కాబట్టి అది కూడా ఆలోచన చేయండి. అమౌంట్ కూడా అవసరమైతే పెంచి మిగతా వాళ్ళది కూడా కొన్ని లేకుంటే రోడ్డుకి యువతలకు ఒకటి అవతలకు ఉన్న సంఘాలకు అన్ని కలిపి ఒకటి అట్లా ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుంది.